ఈ రోజు నేను మీకు ప్రపంచంలోని 20 అత్యంత వింతైన మరియు అరుదైన పాములను చూపిస్తాను. వాటిని చూడడం అనేది ఏదైనా అద్భుతం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే అవి ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో కూడా చాలా పాములు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే రండి ఆ పాములను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. వైట్ కోబ్రా ఏదైనా స్పెషల్ జాతికి చెందిన పాము అయితే కాదు. ఇది వైట్ కలర్ లో ఉండే కోబ్రా. ఇది నార్మల్ గా ఆల్బినిజం కారణంగా వైట్ కలర్ లో కనబడుతుంది. ఇవి చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే నేచురల్ గా కోబ్రా యాష్ మరియు బ్లాక్ కలర్ ఇంకా ఎల్లో కలర్ లో ఉంటుంది. ఈ వైట్ కోబ్రా దాని వింతైన స్ట్రక్చర్ మరియు అరుదైంది అయినందువల్ల చాలా మిస్టీరియస్ మరియు అట్రాక్టివ్ గా భావిస్తారు. పారడైజ్ ఫ్లయింగ్ స్నేక్. ఈ పాము ఆగ్నేయ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది. ఇది చాలా అరుదైన మరియు వింతైన పాము. ఇది ఎగిరే విషయంలో ఫేమస్. అయితే ఇది నిజంగా ఎగరదు, కానీ ఇది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుపైకి జంప్ చేసి ఇలా గాలిలో గ్లైడింగ్ చేస్తూ వెళ్తుంది. అందువల్ల ఇది ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఇది కొద్దిపాటి విషపూరితంగా ఉంటుంది. మనుషులకు అంత ప్రమాదమైంది కాదు. మలగాసి లీఫ్ నోస్డ్ స్నేక్. ఇది చాలా అరుదైన మరియు వింతైన పాము. ఇది కేవలం మడగాస్కర్ ద్వీపం పైన మాత్రమే కనబడుతుంది. దీని స్పెషాలిటీ పొడవైన ఆకు లాంటి ముక్కు. అందువల్ల ఇది అడవిలో ఎక్కడైనా దాక్కునే కెపాసిటీ కలిగి ఉంటుంది. దాని బాడీ కొమ్మ మరియు ఎండిపోయిన ఆకులాగా కనబడుతుంది. అందువల్ల ఇది చెట్ల పైన అస్సలు కనిపించకుండా దాక్కోగలుగుతుంది. ఇప్పటి వరకు ఈ పాము పైన చాలా తక్కువగా స్టడీ చేయడం జరిగింది. దీని విషయం యొక్క ప్రభావం అండ్ దాని బిహేవియర్ గురించి కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సహరన్ హార్న్డ్ వైపర్. ఇది ఉత్తరాఫ్రికాలోని ఎడారి ప్రాంతంలో కనబడే ఒక వింతైన మరియు అరుదైన పాము. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని తలపైన ఉన్న కొమ్ముల లాంటి స్ట్రక్చర్. అవి దీన్ని ప్రపంచంలోని అత్యంత అరుదైన పాముల్లో ఒకటిగా మారుస్తుంది. ఇది దాన్నది ఇసుకలో కప్పి ఉంచుకుంటుంది. అందువల్ల ఇసుకలో దీన్ని కనుక్కోవడం చాలా కష్టం. దీని విషయంలో హెమటాక్సిన్ మరియు సైటోటాక్సిన్ ఉంటాయి. అవి రక్తాన్ని గడ్డకట్టిస్తాయి మరియు టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తాయి. రెడ్ హెడెడ్ క్రైట్. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన మరియు మిస్టీరియస్ పాముల్లో ఒకటి. ఇది ఎంత అరుదైంది అంటే సైంటిస్టుల ప్రకారం దీన్ని 2005లో కనుగొనడం జరిగింది. ఇప్పటి వరకు దీని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. ఇది ముఖ్యంగా ఆగ్నేయ ఏషియా, అందులో మయన్మార్, దక్షిణ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఈ పాము కోబ్రా ఇంకా మిగిలిన విషపూరితమైన పాముల లాగానే చాలా విషపూరితమైంది. కానీ ఇది చాలా అరుదైంది కాబట్టి దీని విష ప్రభావం మరియు దాని యాంటీవెనం పైన ఎక్కువగా స్టడీ చేయలేదు. టైగర్ కీల్ బ్యాక్. ఈ పాము మెయిన్ గా తూర్పు ఏషియా లాంటి చైనా, జపాన్, తైవాన్, కొరియా మరియు రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఈ పాము శరీరంపై పులిచార్ల వంటి నల్లటి చార్లు ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పాము దాని కలర్ఫుల్ స్కిన్ మరియు విషం ఇంకా విషానికి విరుగుడు కారణంగా అరుదైంది. ఇది సైంటిస్టులకు ఒక మిస్టరీగా మారింది. ఈ పాము వేరే విషపూరితమైన జంతువులు, స్పెషల్ గా టోనెడ్ ఫ్రాగ్స్ ను తిని వాటి విషాన్ని తన బాడీలో స్టోర్ చేసుకోగలుగుతుంది. తర్వాత దాన్ని తన ఆత్మ రక్షణ కోసం ఉపయోగిస్తుంది. ద గ్రీన్ వైన్ స్నేక్. ఇది సన్నగా, పొడవుగా మరియు షైనింగ్ గ్రీన్ కలర్ లో ఉండే పాము. దీన్ని దాని స్పీడ్ మరియు క్యామోఫ్లేజ్ విషపూరిత ప్రభావం కారణంగా చాలా వింతైనది మరియు అరుదైందని అంటారు. దీని బాడీ సన్నని వైన్ లాగా కనబడుతుంది. అందువల్ల ఇది చెట్లపైన పొదల్లో చాలా ఈజీగా దాక్కోగలుగుతుంది. ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. అందువల్ల దీన్ని అడవిలో చూడడం అనేది చాలా కష్టమవుతుంది. ఎప్పుడైతే దీనికి ప్రమాదం ఉందని అనిపిస్తుందో అప్పుడు ఇది దాని బాడీని స్ప్రెడ్ చేసి షార్ప్ గా మారుతుంది. దానివల్ల ఇది చాలా భయంకరంగా కనబడుతుంది. దీని విషయంలో న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఇది చిన్న చిన్న పక్షులు, బల్లులు మరియు కప్పలను వెంటనే ప్యారలైజ్ చేయగలుగుతుంది. ద యాంటిగ్వాన్ రేసర్. యాంటిగ్వాన్ రేసర్ అనేది యాంటిగ్వా ద్వీపానికి మరియు కరేబియన్ లో చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న ద్వీపాలకు చెందిన విషపూరితం కాని పాము జాతి. ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన పాముల్లో ఒకటిగా పరిగణించబడింది. ముంగిసలను, ఎలుకలను, పాముల సంఖ్యను కంట్రోల్ చేయడానికి ఈ ద్వీపం పైన వదిలారు. అవి ఈ జాతిని దాదాపుగా అంతరించిపోయేలాగా చేశాయి. తీవ్రంగా అంతరించిపోతున్న జాతి ఈ పాముల జాతి. 1990లో దీని సంఖ్య కేవలం 50 ఉండింది. అయితే సంరక్షణ కార్యక్రమాల కారణంగా వీటి సంఖ్య ఇప్పుడు 1000 కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. ద వాగ్నర్స్ వైపర్.
ఇది అత్యంత అరుదైన మరియు ప్రమాదంలో ఉన్న విషపూరితమైన పాము. ఇది మెయిన్ గా టర్కీ మరియు ఇరానీ పర్వత ప్రాంతాల్లో కనబడుతుంది. ఈ పామును దాని వింతైన స్ట్రక్చర్ మరియు అంతరించిపోతున్న కారణంగా ప్రపంచంలో అత్యంత అరుదైన పాముల్లో ఒకటి అని భావిస్తారు. ఇది చాలా తక్కువగా రీప్రొడక్షన్ చేస్తుంది, అందువల్ల నేచురల్ గా వీటి సంఖ్య తక్కువగా పెరుగుతుంది. ఇది ఒక విషపూరితమైన పాము, కానీ ఇది మనుషుల ముందుకు చాలా తక్కువగా వస్తుంది. ఇది చాలా ఎక్కువ షైగా ఉండే పాము, ఎక్కువ సమయం రాళ్ల మధ్యలో దాగి ఉంటుంది. ద షార్క్ నోస్ సీ స్నేక్ ఇది అత్యంత అరుదైన మరియు ప్రమాదంలో ఉన్న సముద్రపు పాము. ఇది మెయిన్ గా ఆస్ట్రేలియాలోని వాయువ్య తీరంలో కనబడుతుంది. దీన్ని దాని చిన్న ముక్కు, స్పెషల్ లైఫ్ స్టైల్ మరియు చాలా స్పీడ్ గా తగ్గిపోతున్న వాటి సంఖ్య కారణంగా ప్రపంచంలోని అత్యంత అరుదైన పాముల్లో ఒకటిగా భావిస్తారు. ఈ పాము ఎప్పుడూ కూడా చేపలను పట్టుకునే వలలో చిక్కుకుని చనిపోతూ ఉంటుంది. దానివల్ల వీటి సంఖ్య చాలా స్పీడ్ గా తగ్గిపోతోంది. ఇది శ్వాస తీసుకోవడానికి టైం టు టైం నీటి ఉపరితలంపైకి వస్తుంది, కానీ ఎక్కువ సమయం సముద్రంలోనే గడుపుతుంది. దీని విషయంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయి, అవి దాని వేటను వెంటనే ప్యారలైజ్ చేయగలుగుతుంది. ది అల్కట్రాజ్ ల్యాండ్స్ హెడ్ ఇది అత్యంత అరుదైన మరియు విషపూరితమైన పాము. ఇది బ్రెజిల్లోని ఒక చిన్న ద్వీపమైన ఆల్కట్రాజ్ ద్వీపానికి చెందిన తీవ్రంగా అంతరించిపోతున్న విషపూరితమైన పిట్ వైపర్ జాతి. ఈ ద్వీపం పైన కాకుండా ఈ పాము మరెక్కడా కనిపించదు, అందువల్ల ఇది మరింత అరుదైన పాములా మారుతుంది. ఇది మిగిలిన ల్యాండ్సెడ్ పాముల లాగానే చాలా విషపూరితమైంది. దీని విషం మనుషులకు చాలా ప్రమాదకరమైంది. కాలిఫోర్నియా రెడ్ సైడెడ్ క్యాటర్ స్నేక్ ఇది ఉత్తర అమెరికాలో కనబడే ఒక అరుదైన మరియు అందమైన పాము. ఇది షైనీగా ఉండే బ్లూ, రెడ్ మరియు బ్లాక్ స్ట్రిప్స్ కారణంగా ప్రపంచంలోనే అత్యంత అట్రాక్టివ్ పాములలో ఒకటి. కానీ దురదృష్టవశాత్తు వీటి సంఖ్య ఇప్పుడు చాలా స్పీడ్ గా తగ్గిపోతోంది, అంతరించిపోయే స్థితికి వచ్చింది. వీటిని చట్టవిరుద్ధంగా పట్టుకుని అమ్మడం జరుగుతోంది, అందువల్ల వీటి సంఖ్య చాలా స్పీడ్ గా తగ్గిపోతోంది. ఈ పాముల విషం మనుషులపైన ప్రభావం చూపదు, కానీ చిన్న చిన్న జీవులను ఇది ప్యారలైజ్ చేయగలుగుతుంది. ది అరూబా ఐలాండ్ రాటిల్ స్నేక్ ఈ పాము ప్రపంచంలో కేవలం అరూబా ద్వీపం పైన మాత్రమే కనబడుతుంది. ఆ ద్వీపం కేవలం 179 కిలోమీటర్లు విస్తరించి ఉంది. వీటి సంఖ్య ఇప్పుడు కేవలం ఈ ద్వీపంలోని దక్షిణ వైపు మాత్రమే మిగిలింది, ఎందుకంటే ఉత్తరం వైపు మనుషులు తిరగడం వల్ల వీటి ఆవాసాలు పాడైపోయింది. అలాగే అక్కడి స్థానిక ప్రజలు భయంతో ఆ పాములను చంపేస్తున్నారు, దానివల్ల వీటి సంఖ్య మరింతగా తగ్గిపోతోంది. ఇది వేరే రాటిల్ స్నేక్ లాగానే విషపూరితమైంది. ఇది మెయిన్ గా చిన్న చిన్న క్షీరదాలు, బల్లులు మరియు పక్షులను వేటాడుతుంది. ద బుష్ వైపర్ ఇది ఆఫ్రికాలోని రెయిన్ ఫారెస్ట్ మరియు పొదల్లో కనబడే ఒక చాలా అరుదైన మరియు అందమైన పాము. ఇది షైనింగ్ గ్రీన్, ఆరెంజ్, బ్లూ మరియు రెడ్ కలర్ స్కిన్ మరియు స్కేల్స్ లాంటి వింతైన స్ట్రక్చర్ దీన్ని మిగిలిన పాములతో డిఫరెంట్ గా మారుస్తుంది. దీనికి చెందిన కొన్ని జాతులు ఎంత అరుదైంది అంటే వాటిని అడవిలో వెతకడం కూడా కష్టమవుతుంది. ఈ పాములో హెమటాక్సిన్ విషం ఉంటుంది, అయినప్పటికీ ప్రజలు వీటిని పెంచుకోవడానికి ఇష్టపడతారు. ద స్పైడర్ టైల్డ్ వైపర్ ఇది ఒక విషపూరితమైన పాము. ఇది మెయిన్ గా ఇరాన్ లోని కొన్ని దూర ప్రాంతాల్లో కనబడుతుంది. దీని తోక స్పైడర్ లాగా ఉంటుంది, దాని వేటను అట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఈ స్పెషాలిటీనే దీన్ని మిగిలిన పాములతో డిఫరెంట్ గా మారుస్తుంది, అందుకే దీన్ని స్పైడర్ టైల్డ్ వైపర్ అనే పేరుతో పిలుస్తారు. ఇది వైపర్ జాతికి చెందింది, అందువల్ల దీని విషయం చాలా ప్రభావవంతమైంది. ఈ పాము ఎడారి మరియు పర్వత ప్రాంతాల్లో ఎంతగా కలిసిపోతుంది అంటే అక్కడ దాన్ని కనుక్కోవడం అనేది చాలా కష్టమవుతుంది. డ్రాగన్ స్నేక్ దీనికి ఆ పేరు దాని వింతైన డ్రాగన్ లాంటి స్కిన్ కారణంగా వచ్చింది. దాన్ని మిగిలిన పాములతో డిఫరెంట్ గా మారుస్తుంది. ఇది ఒక విషపూరితం కాని పాము. ఇది మెయిన్ గా ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాలోని రెయిన్ ఫారెస్ట్ లో కనబడుతుంది. ఇది చాలా తక్కువగా రీప్రొడక్షన్ చేస్తుంది, అందువల్ల వీటి సంఖ్య స్పీడ్ గా పెరగదు. రెడ్ కోబ్రా నేచురల్ గా రెడ్ కలర్ లో ఉండే కోబ్రా జాతి చాలా తక్కువగా ఉంటుంది. రెడ్ కోబ్రా కూడా కోబ్రా జాతికే చెందింది, కానీ కేవలం వీటి జెనెటిక్ డైవర్సిటీ కారణంగా వీటి కలర్ అప్పుడప్పుడు డిఫరెంట్ గా మారుతుంది. వీటిలోని విషం మరియు లైఫ్ స్టైల్ కూడా సేమ్ గానే ఉంటాయి. ఇవి రెడ్ కలర్ లో ఉండొచ్చు, ఎల్లో కలర్ లో ఉండొచ్చు మరియు పింక్ కలర్ లో కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ పాములను. ఈ పాముల్లో అత్యంత అందంగా వింతగా మీకు ఏ పాము అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.